వెల్కమ్ టు తెలుగు రాజు. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి షార్ట్ టర్మ్ ఫ్రెండ్, అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో చెప్పినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపైన జనసేన, టీడీపీ పార్టీలు సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫోటోల్ని మీద ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా చాలా తీవ్రమైన స్పందన రావటం, దానిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకవేళ వాళ్ళు బాధపడి ఉంటే, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాటిని ఉపసంహరించుకున్నాను కూడా ఆయన వివరణ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలా చూడాలి, ఆ తర్వాత కూడా ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవటం, ప్రొఫెసర్ నాగేశ్వర్ ని ఉద్దేశించి ట్రోల్ చేయటం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. వీటిపైన మాట్లాడదాం. సార్ నమస్తే. చెప్పండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ ని ఎలా చూడాలి సార్? ఇది చాలా అమానుషం అండి. ఆయన చాలా గౌరవప్రదమైన వ్యక్తి, చాలా సభ్య భాషతో మాట్లాడతారు. అలాగే ఆయన అంటే చాలా గౌరవం ఉంది. అంటే అనలిస్ట్ అందరికీ ఒక పితామహుడు లాంటి వాడు ఆయన. సో ఆయన నుంచి మేము చాలా సార్లు కంట్రోల్ తప్పి మాట్లాడతాము. అంటే డిబేట్ లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మాట్లాడి మమ్మల్ని పేటీఎం అని అదే రెచ్చగొడితే మేము కూడా రియాక్ట్ అవుతాం. కానీ ఆయన చాలా గౌరవప్రదంగా దాన్ని చాలా 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 కంట్రోల్లో మాట్లాడతారు ఆయన. సో ఆయన చాలా అంటే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా అపారమైన నాలెడ్జ్. ఆయన ఒక వికీపీడియా, ఆయన ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర ఈ అంశానికి సంబంధించిన సమాచారం కానీ నాలెడ్జ్ కానీ ఆయన దగ్గర లేదు అన్నది నాకు తెలిసి లేదు. అంతటి నిష్ణాతుడు ఆయన, అంతటి నిష్ణాతుడు. ఆయనని కూడా మొహానికి రంగులు వేసుకుని గంతులేసే సినిమా హీరోల అభిమానులు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చాలా బాధ వేసింది. ఆయన అన్నది ఏంటంటే ఆయనకున్న సమాచారం చెప్పారు. ఇట్లా షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్, మనోహర్ గారి దగ్గరికి వెళ్తే ఈ సంభాషణ జరిగింది. ఆ సంభాషణ కోర్ కమిటీలో ఒక వ్యక్తి దగ్గర చెప్తే అలా నాకు వచ్చిందని చెప్పారు. ఈ రోజున ఏమంటున్నారు మనోహర్ గారు, అటువంటిది ఏమి జరగలేదు అన్నారు. బహుశా చెప్పిన అతన్ని బెదిరించి ఉంటారు. సో బెదిరించి ఉంటే ఏమైంటది, అతను ఆయనకు ఇప్పుడు రేపు పొద్దున్న ఫలానా సపోజ్ మీరే ఉన్నారనుకోండి, శరత్ చంద్ర గారు చెప్పారు నాకు అని ప్రొఫెసర్ గారు చెప్తే, మీరు చెప్పింది నిజమైనప్పటికీ పార్టీ ఒత్తిడి వల్ల మీరేమంటారు, చెప్పలేదంట. నాగేశ్వరరావు గారు ఒత్తిడికో లేకపోతే ఆయన మీద జరుగుతున్న ట్రోలింగ్కో ఎందుకులే మనకి ఇది అని చెప్పేసి మన రాష్ట్రం కూడా కాదు అని చెప్పి ఆయన మాట వెనక్కి తీసుకున్నారు. కానీ ఆయన మాట వెనక్కి తీసుకున్నప్పుడు ఆయన గొంతులో బాధ, అంటే మనసు చంపుకొని మనకి ఇష్టం లేని పని, చేయని తప్పుకి క్షమాపణ చెప్పడం అనేది ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి చాలా కష్టం. సో ఆయన గొంతు గద్గద స్వరం మనకి తెలిసింది. మనకి ఆయన ఆవేదన, చేయని తప్పు నన్ను బలిపశం చేశారే అని. అయినప్పటికీ కూడా ట్రోలింగ్ సాగకుండా ఈ సినిమా హీరోల అభిమానులు కూడా వచ్చి పోస్టులు పెట్టి వీడియోలు వేస్తుంటే, కానీ పనికి రాని వాళ్ళు కూడా ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ కి కాలి గోటికి సరిపోనిస్తున్న వాళ్ళు కూడా వచ్చి ఆయననే మాట్లాడుతున్నారు. అందులో వాస్తవం ఉందా అంటే వాస్తవం లేదు. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడా లేదా అనడానికి ఒకటే ప్రామాణికం. మనం ఒక వీడియో ప్లే చేసాము లాస్ట్ ఇంటర్వ్యూలో, దయచేసి మరొకసారి ప్లే చేయండి. జగన్ నీకు ఒక రోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. అమిత్ షా చెప్పి నీ ఆటలు కట్టించకపోతే అనే వీడియో ఉంది మన దగ్గర. అంటే ఒక పబ్లిక్ మీటింగ్ లోనే అమిత్ షాతో చెప్పి నీ ఆటలు కట్టిస్తానన్నాడంటే అమిత్ షా దగ్గరికి వెళ్ళి అటువంటి ప్రస్తావన పెట్టలేదని అనడానికి లేదు. ఖచ్చితంగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఎవరైతే సమాచారం ఇచ్చారో ప్రొఫెసర్ గారికి, అతను ఆటం తిరుగుతాడు. ఎందుకంటే పార్టీకి లాయల్ గా ఉండాలి. పదవి బహుశా ఎంపీనో ఎమ్మెల్యేనో అయి ఉంటాడు, పదవి పోతుంది కాబట్టి ఆయన వెనక్కి తగ్గుతాడు. కాబట్టి ఈయన నిస్సహాయ స్థితిలో క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నేను ఒకనొక టీవీలో ఇంకా నన్ను ట్రోల్ చేస్తే నేను ఎదురు తిరుగుతాను, మీరు ఆట మొదలు పెట్టారు నేను ఆట ముగిస్తాను అన్నారు. ఆయన మొదలు పెడితే మాత్రం చాలా చాలా సీరియస్ గా ఉంటది. అంటే ఈ వివాదాన్ని ఇక్కడతో ఆపేయండి అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టేనా, అట్లా అనుకోవాలా? అంటే వీళ్ళు వినే రకం కాదు. వీళ్ళకి తెలివి అసలు
ఒక సినిమా నటుడిని అభిమానించేవాడంటేనే, ఎందుకంటే మీరు ఒక డాక్టర్ని అభిమానించారు అనుకోండి, ఒక టీచర్ని, ఒక సైంటిస్ట్ని, ఒక లెక్చరర్ని, వీళ్ళని అభిమానిస్తున్నారు అనుకోండి, వాళ్లకున్న నైపుణ్యాన్ని మీరు అభిమానిస్తున్నట్టు. కానీ సినిమా నటుడు ఏంటి, వీళ్ళు నటన చూసి కాదు కదా. ఇప్పుడు అక్కడ సినిమా అనేది ఏంటి, కథ అబద్ధం, ఆయన ఎమోషన్స్ అబద్ధం, ఆయన డైలాగులు అబద్ధం, ఆయన ఫైట్లు, డాన్సులు, ప్రతిదీ అబద్ధమే కదండి, కల్పితమే కదా. అది ఒక కల్పిత పాత్రని పోషిస్తున్న వ్యక్తి అందులో అతను చేసేది నిజమని అతనిని అభిమానిస్తున్నారంటే అది వ్యక్తి పూజ మానసిక రోగం, అది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం. సో దాన్ని బట్టి వాళ్ళ మెంటల్ స్టేటస్ అంటే వాళ్ళ మెచ్యూరిటీ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా చిన్నప్పుడు కృష్ణ గారు, సినిమా హీరో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు అని ఒక సినిమా చేశారు. నేను 5th క్లాస్లోనే ఎప్పుడో ఉన్నాను, 5th క్లాస్లో ఉన్నాను. ఆ టైంలో ఆ సినిమా చూసిన తర్వాత మాకు రోమాలు నిక్కపుడిచి మాకు అల్లూరి సీతారామరాజు మీద గౌరవం పెరిగింది. మాకు అల్లూరి సీతారామరాజు ఎవరో మాకు తెలియదు, పాఠ్య పుస్తకాల్లో చదివాం, కానీ రియల్ కళ్ళెదట చూపించింది మాకు ఆ రోజులలో అల్లూరి సీతారామరాజు కనపడ్డారు. మాకు కృష్ణ మీద వీసమెత్తు గౌరవం కూడా పెరగలేదు. మేము అల్లూరి సీతారామరాజు చూసాం తెర మీద. అదే మా పిల్లల టైంకి వచ్చినప్పటికల్లా చిరంజీవి ఒక సినిమా నటించారు, 150వ సినిమా. 150 సినిమా కాదు అది, ఇది స్వాతంత్ర సమరయోధుడు సినిమా అండి, పేరు కూడా గుర్తురావట్లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన యువతని సినిమా ఎలా ఉందంటే, చిరంజీవి ఫైట్స్ అద్భుతం, బాక్స్ ఆఫీస్ బద్దలు, రికార్డులు తిరగరాస్తాడు, ఇవి చెప్తున్నారు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడట్లేదు. ఈ యువత మెచ్యూరిటీ లేదని ఎందుకు అంటున్నానంటే, మీకు సినిమా తెర మీద మీరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చూపించలేదు చిరంజీవి, మీరు చిరంజీవినే చూశారు. అంటే ఒక కల్పిత పాత్ర, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజమైన పాత్ర అయినప్పటికీ మీరు చిరంజీవిని చూస్తున్నారంటే అతని చేయని గుణగణాలు చిరంజీవిలో మీరు చూస్తున్నారు. అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన మంచి పనులన్నీ చిరంజీవి చేశాడనే భ్రమలో ఉన్నారు మీరు. అందుకనే దాన్ని వ్యక్తి పూజ మానసిక రోగం అంటున్నాను. సో దీని ప్రభావంలో ఉన్న యువత ఎప్పుడు దేశానికి మేలు చేయలేరు. మీకు ఉదాహరణకి ఒక సంఘటన చెప్తున్నాను, అంటే విషయం జనసేన పార్టీకి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. జనసేన పార్టీ పెట్టగానే ఈ కుల సంఘ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ని కలవడం మొదలుపెట్టారు. ఈ దాసరి రాము అని చాలా మంది ఉన్నారులేండి. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని కలిసి కాపులకు ఇన్ని సీట్లు కావాలి, కాపులకు అక్కడ టికెట్లు కావాలి, కాపులకు ఇక్కడ టికెట్లు కావాలి, ఇది వాళ్ళు అడిగింది. మనం రాష్ట్రానికి ఏం చేద్దాం, రాష్ట్రం విడిపోయింది. ఈ పార్టీ ద్వారా మనం కేంద్రం మనకి ఇస్తానన్న హామీలు ఎగ్గడుతుంటే మనం ఎటువంటి పోరాటాలు చేద్దాము, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం, ఎవడు లేడు, ఒక్కడంటే ఒక్కడు లేడండి. జనసేన పార్టీ ఫెయిలియర్కి అదే మూలం. మేము అటువంటి ఐడియాస్ ఇచ్చినా సరే ఈ కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి సమాజానికి ఉపయోగము, ఈ కార్యక్రమం చేస్తే మనకి ప్రత్యేక హోదా వస్తుంది, ఈ కార్యాచరణ చేయబడితే మనకి జీడిపి, రాష్ట్ర జీడిపి ఎలా పెంచుకోవాలి, గ్రామీణ జీడిపి ఎలా పెంచుకోవాలి, ఈ మాటలు మాట్లాడేవాడు జనసేనలో ఒక్కడంటే ఒక్కడు నాకు కనపడలేదండి. నా కులానికి ఏం చేస్తావు, ఏ టికెట్ ఎవరికి ఇస్తావు, ఇదే. అందుకనే ఫెయిల్ అయింది జనసేన పార్టీ. అక్కడ నాయకుడేమో బినామీ, మిగతా కార్యకర్తలకేమో కులం 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 అని కొట్టుకు తెచ్చారు. ఇప్పుడు దాసరాం కూడా ఏమడుతున్నాడు, కాపుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కాపుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని అడుగుతున్నాడే తప్ప ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చేస్తావు, మన ఆర్థిక పరిస్థితి ఎలా మరుగు చేస్తావు అడిగే నాయకుడు ఎవడూ లేడు జనసేన పార్టీలో. పవన్ కళ్యాణ్ని కాపుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, కాపుల మీద దాడులు చేస్తున్నారు. అంతేగాని అమరావతి ల్యాండ్ పూలింగ్, లక్షల కోట్ల అవినీతి, అవన్నీ ప్రభుత్వ ఖజానాకు వస్తే రాష్ట్ర ఖజానా బాగుపడి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, అప్పుల భారం తగిలి ప్రజల జీవితాలు బాగుపడతాయి, మనం మెడికల్ కాలేజీ సొంతంగా కట్టుకుందాం, ఈ ఓడ మాట్లాడలా జనసేన పార్టీలో. దాసరి రాము గాని ఏ కాపు నాయకుడైనా సరే ఏమంటున్నాడు, కాపులని హత్యలు చేస్తున్నారు, కాపుల మీద దాడులు చేస్తున్నారు. ఇంకా రాజకీయ పార్టీ ఎక్కడ ఉంది జనసేన పార్టీ? అదొక కుల సంఘం అయిపోయింది. సో ఇటువంటి వాళ్ళు ఉన్న పార్టీ
ఎప్పటికీ మనుగడ సాధించలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన జనసేన పార్టీ నుంచి వాళ్ళు ఏదో మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడని ఆశించడం చాలా తప్పది. ఆయన చాలా అత్యాశపడుతున్నారు. ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలని ఈ విధంగా మెండ్ చేయకపోవడం కూడా నాయకత్వ లోపమే. ఆయన సినిమా పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టంగానే ఒక కార్యవర్గం ఏర్పాటు చేశాడు ఏడాదిన్నరకు ఎప్పుడుకో. ఎవరయ్యా అంటే తన సినిమా అభిమానులు. వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి అంట, శంకర్ గౌడ్ అంట, యాదవ్ నాగేష్ అంట, మళ్ళీ ఒంగోలు అతను ఒక ఆయన రియాజు. కార్యవర్గం ఎవరు? సినిమా అభిమానులు, కట్అవుట్లకి దండలేసేవాళ్ళు, ఆయన సినిమాకి చిత్తుకాయతాలు ఎగరేసిన వాళ్ళు. ఇది కార్యవర్గం పవన్ కళ్యాణ్. దాన్ని బట్టి మీరు ఆ పార్టీ రాజకీయంగా ప్రజలకి సేవ చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యవర్గం ఏర్పాటు చేసినోడు ఆయన దగ్గరకు వచ్చే పార్టీ నాయకులేమో నా కులానికి ఎన్ని సీట్లు ఇస్తావు, నా కులానికి ఏం చేస్తావు అని చెప్పేవాళ్ళు వాళ్ళేం దేశాన్ని ఉద్ధరిస్తారు, వాళ్ళేం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు. అదేంటే ఒక జూదం అయిపోయింది. మన కులానికి ఒక ముఖ్యమంత్రి కావాలి అనే ఒక పిచ్చి ఒక జూదం లాంటిది. అంతేగాని రాష్ట్రాన్ని బాగుపరుద్దాము, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుదాము, గ్రామీణ జీడిపిని పెంచుదాము, కుల మతాల్లో ఉన్న వైరుధ్యాలను తగ్గిద్దాము, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిద్దాం, ఇవేమి లేవు. అటువంటి పార్టీ జనసేన నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం ఆశిస్తున్నారంటే వాళ్ళు మానసికంగా పరిపక్వత చెంది ఓవర్ నైట్ బిహేవ్ చేస్తారనేది అత్యాశ. దీనికి ఏంటి సార్ మరి పరిష్కారం ఏంటి? ఎట్లా దీన్ని? పరిష్కారం లేదు. ఆ పార్టీ పరిష్కారం జనసేన పార్టీ అంతర్ధానం అయిపోతుంది. దానికి ప్రజాదరణ ఎట్టి పరిస్థితిలో రాదు. అదొక కుల సంఘం, అది పార్టీ కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధినాయకుడికి సీరియస్నెస్ లేదు. నేను ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీ పెట్టలేదంటే ఆయన పార్టీ ఎందుకు పెట్టాడు? ఇప్పుడు నిన్న ఏదో ఫేస్బుక్ కామెంట్ వాళ్ళ సింగళూరు శాంతి స్వరూప్ అని ఏదో పెట్టాడు. ఆయన ఏం పెడుతున్నాడంటే ఎవరో పార్టీ లాక్కుని వైసీపీ పార్టీ పెట్టాడు అని చెప్తున్నారు. వైసీపీ ఎవరో రిజిస్టర్ చేసుకుంటే అతని దగ్గర నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని వీళ్ళు తీసుకున్నారు. కానీ సింగళూరు శాంతి ప్రసాద్ గారికి తెలియంది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అనేది కూడా కడప జిల్లా చెందిన వీరబల్లి చెన్నకృష్ణయ్య అనే వ్యక్తి స్థాపించారు. అది ఆ తర్వాత వీళ్ళు ప్రకటించేటప్పటికి ఆ పేరు ఆల్రెడీ ఆయన రిజిస్టర్ చేసుకుంటే పరిగెత్తికెళ్ళి ఈ పేరు ఆయన రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళు పరిగెత్తికెళ్ళి ఆయన బతిమలాడుకుని తెచ్చుకున్న పేరు. అంటే మీరు ప్రజారాజ్యంలో ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే కనబడుతుంది కానీ ప్రజారాజ్యం చేసిన తప్ప మీకు కనబడట్లేదు. సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు అంటే అది సాధారణం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పార్టీ పెడితే వాళ్ళు పార్టీ ఇంకొక కొంచెం పేరున్న వ్యక్తి వచ్చి ఆ పార్టీ పేరు కావాలంటే వాళ్ళకి తీసుకోవడం చాలా జరిగింది. అది వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చో తీసుకుంటారు. అది సాధారణం. జగన్ పార్టీ పెట్టేటప్పుడు 7-8 సార్లు ఆయన దరఖాస్తులు రిజెక్ట్ అయినాయి సార్. నేను అప్పుడు నాకు గుర్తు ఢిల్లీలో ఉన్నాను. ఆయన వాళ్ళు అప్లై చేయటం, అవి రిజెక్ట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేయటం, అది జరిగిన తర్వాత శివకుమార్ పార్టీని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అవును, శివకుమార్ పార్టీ టేక్ ఓవర్ చేయడాన్ని ఇప్పుడు ఈ జనసేన వాళ్ళకి ఒక పెద్ద బూత్ లాగా కనబడుతుంది. మరి ప్రజారాజ్యం పార్టీ మరి వీరబల్లి చెన్నకృష్ణయ్య కదా, మరి వీళ్ళెందుకు టేక్ ఓవర్ చేశారు? జనసేన పుట్టిందే దాంట్లో కదా. యువరాజ్యం అధ్యక్షుడు అంటే అలా టేక్ ఓవర్ చేసిన పార్టీలోనే కదా పవన్ కళ్యాణ్ మొట్టమొదటి రాజకీయ అడుగులు. అది తప్పు కనబట్లా, ఇది తప్పు కనబడుతుంది. ఇప్పుడు ప్రజారాజ్యం చేసిందే జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కనబడుతుంది కానీ ప్రజారాజ్యం చిరంజీవి చేసిన తప్పు కనబడట్ల. అది తప్పే కాదు అసలు, అది సాధారణం అది. సో ఇటువంటి మెచ్యూరిటీ లేని బ్యాచ్ తోని మనం ఎప్పుడు సమాజానికి మంచి జరుగుతుందని ఉద్దేశించలేమండి, ఆశించలేం.